సంఘానికి శిరస్సు ఎవరమ్మా? దేవుడు. మరి అవయవాలు ఎవరు? నువ్వు నేనే కదా. అవయవాలన్నీ కూడా వాడబడతా ఉన్నప్పుడే ఆరోగ్యం ఒక మనిషికి. సంఘంలో ప్రతి విశ్వాసి పని చేసినప్పుడే ఆ సంఘం దీవించబడుతుంది, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. సంఘంలో పని చేయడానికి మనం ఇష్టపడేవారుగా ఉండాలి. మీ పిల్లల్ని సంఘంలో ఏదైనా పని ఉంటే పంపించండి. పాటలు పాడడం అవ్వచ్చు, ఓడవడం అవ్వచ్చు, కుర్చీలు సర్దడం అవ్వచ్చు, ఏ పనున్నా కూడా అయ్యా నేనున్నానయ్యా, దేవుని పని చేయడానికి నా కుటుంబం ఉందయ్యా అని ఎవరైతే ముందుకు వస్తారో ప్రియులారా, వారిని దేవుడు ఓటమిలో ఉంచడు. దేవుడు వారి యొక్క కుటుంబాలకు, వారి యొక్క పిల్లలకు దేవుడు జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని పని ఎంతైనా మనం చేయగలుగుతున్నామా? మనం దేవుణ్ణి అడుగుతాం, నాకు వివాహం అయిపోవాలయ్యా, నాకు పిల్లలు కలగాలయ్యా, ఇల్లు కట్టుకోవాలయ్యా, కారు కొనుక్కోవాలయ్యా, స్థలం కొనుక్కోవాలయ్యా. ఈ విధంగా చాలా ప్రేయర్ రిక్వెస్ట్ నువ్వు దేవుని దగ్గర పెడతావు. చాలా పనులు చేశాడు నీ జీవితంలో. కానీ ఒక పాయింట్లో ఆయన అడుగుతాడు, మరి నువ్వు నా కొరకు ఏ పని చేసావు అడగడంటారా? ఖచ్చితంగా అడుగుతాడు దేవుడు. దేవుని పనిలో అందరూ పాలు భాగస్తులుగా మనం ఉండాలి. స్వార్థ పనిలో పాలు భాగస్తులుగా ఉండాలి. ఒక సంఘ కాపర మీదే స్వార్థ బాధ్యత దేవుడు పెట్టలేదు. మనమందరము దేవునికి దాసులము. దేవుడు అంటే భయం ఉండాలి. నేను జాయ్ బాబు ఎక్కడికి వెళ్ళినా సువార్త అందించుకోవడం మేము ఇంటికి రాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్క మాట సువార్త. మరి నువ్వు దేవుని పని ఏమైనా చేయగలుగుతున్నావా? నీ పనులన్నీ చక్కదిద్దాడు ఆయన. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకో, దేవా నీ పనిలో నేను సాగిపోతానయ్యా, సంఘములో ఒక పాత్రగా నేను ఉంటానయ్యా, నీ పనిలో నేను పాలు భాగస్తుడిగా ఉంటానయ్యా, సంఘాన్ని బలపరుస్తానయ్యా, నా వంతు నేను కష్టపడతానయ్యా, సువార్త అందిస్తానయ్యా, సువార్త అందని ప్రాంతాలకు నేను వెళ్తానయ్యా. ఈ విధంగా ఎవరైతే దేవుని పనిలో నిమగ్నం అవుతారో దేవుడు గెలుపుతో వారిని ఊరేగింపజేస్తాడు. నమ్మిన వారి స్తోత్రాలు చెల్లించండి. నీ పిల్లల్ని దేవుని పనిలో పెట్టడానికి ఇష్టపడు. ఈ ఆదివారం అవుతే 3 ఆరాధనలో కూడా మందిరంలో వారిని ఎదగనివ్వండి. ఇంటికి వచ్చిన తర్వాత వ్యర్థమైన ఆ యొక్క సెల్ ఫోన్తో ఆడే కన్నా, ఆ సీరియల్లో ఏవేవో చూడడానికన్నా వారు దేవునిలో ఎదిగినప్పుడు అది ఎంత ఆశీర్వాదం ప్రియులారా. చివరికి ఒక మాట, నువ్వు దేవుని పని చేస్తే ఆయన నీ పని చేస్తాడు. నమ్మిన వారి బిగ్గరగా స్తోత్రం చెల్లించండి.